Hello friends, how are you all? I hope you are all doing very good. సో ఈరోజు నేను కొత్త కార్కి సీట్ కవర్స్ అండ్ డిస్ప్లే అండ్ అదర్ యాక్సెసరీస్ ఏవైతే కావాలో అవన్నీ వేయించుకోవడానికి రాణిగంజ్ మార్కెట్కి వెళ్ళాను. సో ఇప్పుడు అవన్నీ ఎలా వేస్తారు, ఎంత ప్రైస్ అవుతుంది, తర్వాత ఎక్కడ వేయించుకోవాలి, ఎక్కడ వేయించుకుంటే మీకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది, బెస్ట్ క్వాలిటీ వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. प्लीज़ वॉच दिस वीडियो एंड प्लीज़ सब्सक्राइब माई चैनल. आप क्या करते हैं? मैटिंग करते हैं. अच्छा, आप अलग है क्या? दोनों अलग अलग है? फिर पहले बोलना था ना. मैं उसका ही काम कर रहा बोल के नहीं लिया आपका वीडियो. ओके. पूरा बकेट फिटिंग रहता है. हाँ, फिटिंग तो फिटिंग आता है परफेक्ट. जीप रहता है, उसमें एयर बैग ओपन होता. एयर बैग ओपन होता आपने. अच्छा, एयर बैग है आपकी गाड़ी की? हाँ, दो है, 2 इंच है खाली. थोड़े गाड़ियों में ये जीप खुल के पूरा सीट कवर फट के निकलता आपने वो एयर बैग. अच्छा, पीछे लोगों के लिए 4-5 है तो ओपन होता है. अच्छा. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సీట్స్ మొత్తం విప్పేస్తున్నాడు. ఎందుకంటే కింద మనం మ్యాట్ కూడా వేపిస్తున్నాము కార్కి. మ్యాట్ వేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ త్రూ, అంటే మన మారుతి షోరూమ్ త్రూ, ఫ్యాక్టరీ త్రూ వచ్చిన ఏదైతే మ్యాట్ ఉంటుందో అది పాడు కాకుండా మనకి దానికి లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే మనము ఏదైనా బేసిక్గా కంపెనీ ఇచ్చింది ఏది కూడా మనము పాడు చేయకుండా లాంగ్ లైఫ్ వచ్చేటట్టుగా దీని మీద నుంచి ఎక్స్ట్రా సీట్ కవర్స్ కానీ లేకపోతే కింద ఎక్స్ట్రా మ్యాట్స్ కానీ వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఫ్యూచర్లో పాడైనా కూడా జస్ట్ పైన ఉన్న కవర్స్ కానీ పైన ఉన్న మ్యాట్స్ కానీ అవి మాత్రమే పాడవుతాయి. కానీ ఒరిజినల్గా ఏదైతే కంపెనీ ఫిట్టింగ్స్ ఇచ్చిందో ఆ సీట్ కవర్స్ కానీ కింద మ్యాట్ కానీ అది ఏది కూడా పాడు కాకుండా ఎప్పటికీ మీకు అలాగే ఉండిపోతుంది అనమాట. అలా అంటే దీనివల్ల మీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో నా సజెషన్ అయితే ఏంటంటే మీరు మినిమం కొత్త కారు ఉన్న తర్వాత గ్యారంటీగా సీట్ కవర్స్ కానీ కింద మ్యాట్ కానీ ఖచ్చితంగా వేయించుకోండి. ఇది మీకు కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ద కాస్ట్ ఆఫ్ దిస్ మ్యాట్ ప్లస్ సీట్ కవర్స్ కలిపి ఇట్స్ ఓన్లీ 9,000 రూపీస్. బ్రెజా లాంటి పెద్ద కార్కి మీకు 9,000 రూపీస్కి ఫిట్టింగ్ వాళ్ళే ఇస్తారు, తర్వాత సీట్ కవర్స్ వాళ్ళే ఇస్తారు, మ్యాట్ కింద వాళ్ళే వేస్తారు, తర్వాత వాళ్ళే మొత్తం దాని ఏమంటారు ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు అనమాట. మెటీరియల్, లేబరు, ఫిట్టింగ్ అంతా వాళ్ళదే, మనదే ఉండదు. మీరు 9,000 రూపీస్ ఇస్తే సరిపోతుంది. అండ్ మీకు అది కూడా మళ్ళీ నేను వేయించిన నార్మల్ క్వాలిటీ కాదు, ప్రీమియం క్వాలిటీ. దీన్ని నాపా లెదర్ అని అంటారు. ఈ నాపా లెదర్ ఏంటంటే మామూలుగా 10 ఇయర్స్ వరకైనా సరే మీకు ఎలా ఉందో అలా ఉంటుంది, పాడు కాదు. అది వాళ్ళ షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ నేను కూడా బయట విన్నది ఏంటంటే నాపా లెదర్ ఇస్ ద బెస్ట్ లెదర్. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ కనుక ఏమైనా సీట్ కవర్స్ వేయించుకుంటే నాపా లెదర్ వేయించుకోండి. తను చెప్పేది ఏంటంటే అబ్బాయి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నా మీరు ఇవన్నీ వేయించుకోవడం వల్ల కింద మీకు ఎప్పటికైనా సరే అది పాడు కాదు. కింద మనం ఒకవేళ మనం సపోజ్ కార్లో వెళ్తూ టీ తాగామనుకోండి, అంటే ఆఫ్కోర్స్ జనరల్గా తాగాం, బట్ ఏదైనా కూల్ డ్రింక్ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, ఇలాంటివి ఏమైనా తాగుతూ కింద పడింది అనుకోండి బై ఎనీ ఛాన్స్, అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన కింద మ్యాట్ ఏదైతుందో అది పాడు చేయకుండా దానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కింద కంపెనీ ఇచ్చిన మ్యాట్ ఎట్లా ఉంటుందంటే చాలా రఫ్గా ఉంటుంది, అసలు స్మూత్నెస్ అనేది అస్సలు ఉండదు. సో అది కాకపోతే బాగానే ఉంటుంది, కానీ దాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ మనం రీప్లేస్ చేయడం కష్టం కదా. సో మీరు అందుకనే మనము కంపెనీ ఇచ్చిన మ్యాట్ కాకుండా మనం వేరే మ్యాట్ వేయించుకున్నాం అనుకోండి. సో దాని మీద ఏది పడ్డా కూడా ఫ్యూచర్లో మీకు ఏమైనా పడ్డది అనుకోండి, అప్పుడు ఈజీగా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే క్లీన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెనిఫిట్ అనమాట. సో తను కూడా చెప్తున్నాడు, చూడండి.